Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం హెవీగా అనిపిస్తుందేమో, కానీ కొంచెం నన్ను భరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ, సామెతల గ్రంథంలో ఉన్న ప్రధానమైన కొన్ని థీమ్స్ గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇష్టంగా మీరు ఆసక్తిగా జాయిన్ అవుతున్న వాళ్ళందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సామెత గ్రంథం చదువుతా ఉంటే ఆశ్చర్యం కలిగించే ఒక థీమ్ ఏంటంటే మాట్లాడటం. హౌ వి స్పీక్. అడుగడుగున మాట్లాడటం గురించే రాయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి తన మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ పుస్తకం చెప్పినట్టుగా ఇంకే పుస్తకం చెప్పలేదు. నేను ఈరోజు ఒక 25-30 వచనాలు మీకు చూపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవి నేను చదవాల్సిన బాధ్యత ఉంది అని అనిపించింది. ఏవో ఒక 3-4 వచనాలు తీసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ, అది అది మంచిది కాదని కూడా నాకు అనిపించింది. ఆ సత్యం మన హృదయాల్లోకి లోపల నాటుకోవాలి అంటే ఆ స్టేట్మెంట్స్ మళ్ళీ మళ్ళీ మనం చదవాలి అని నాకు నమ్మకం దృఢపడింది. 31 అధ్యాయాలు అడుగడుగున ఉన్న మాటలు చూస్తే ఇన్నిసార్లు ఎందుకు చెప్పారు అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పెదవులు, మాటలు, తర్వాత ఆ, నోటి ఫలము, లేకపోతే కమ్యూనికేట్ చేసే పద్ధతికి సంబంధించిన ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే చాలా స్పష్టంగా ఇందులో మాట్లాడటం జరిగింది. నేను కేవలం మాట్లాడటం గురించే ఈరోజు ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇందులో అబద్ధాలు ఆడటం గురించి నేను చెప్పట్లేదు, లేకపోతే కుటిలంగా మాట్లాడటం గురించి నేను చెప్పట్లేదు, లేకపోతే ఒక స్కెచ్ గీసి పథకం ప్రకారం కపటంగా పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండి మాట్లాడే ఆ మోసపూరితమైన మాటల గురించి ఇంకా అంత లోతు కూడా నేను వెళ్ళట్లేదు. అది ఇక అది లెవెల్ 2 అనమాట. అయితే నేను కేవలం మాట్లాడటం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఇన్నిసార్లు ఈ అధ్యాయాల్లో చెప్పటం, ఇది ప్రాథమిక పాఠం కింద నాకు అనిపించింది. జ్ఞానం మనం కోరుకోవాలి, జ్ఞానం మనం ఇష్టంగా కోరుకోవాలి, జ్ఞానం కావాలి అని దేవుడిని అడగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానాన్ని కోరుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుకుంటూ తెలివిగా ప్రవర్తించే వ్యక్తులు ప్రధానంగా చేయాల్సిన పనుల్లో తల్లిదండ్రులు సన్మానించమనుంది, చెడ్డ స్నేహాలు చేయొద్దనుంది, జారస్త్రీ వైపు వెళ్ళొద్దనుంది. అలాగే ప్రధానంగా చెప్పిన మరొక సత్యం ఏంటంటే మాటల విషయంలో జాగ్రత్త పడమని. కొన్ని పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉన్నాయి. బట్ వీటన్నిటి సారాంశం ఒకటే: హౌ యూ స్పీక్ అండ్ హౌ నాట్ టు స్పీక్. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఇవన్నీ నేను రెండుగా విడదీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ అదేదో గందరగోళంగా అయిపోద్ది అని సామెత గ్రంథంలో రాయబడిన విధానంలోనే అదే ఆర్డర్లోనే అక్కడక్కడ వెతుక్కుంటూ ఒక వరుస క్రమంలోనే వెళ్ళాలి అని తీర్మానించుకున్నాను. సో కొంచెం రష్, పరుగులు తీస్తున్నట్టుగా అనిపించవచ్చు, కానీ బైబిల్ మీరు ఎదురు పెట్టుకున్నట్లయితే మనకి సమయం మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, కలిసి వస్తుంది అని ఆ, నా ఉద్దేశం. లెట్స్ బిగిన్ విత్ చాప్టర్ 10. 10వ అధ్యాయం నిజంగా మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నట్టుగా ఉంటే బాగుంటుందేమో అనిపించింది.
ఇక్కడ 10వ అధ్యాయంలో ఎన్ని వచనాలు మాట్లాడటం గురించి ఉన్నాయో నేను అవన్నీ చూపిస్తాను. మేబీ 10వ అధ్యాయాన్ని ఏం చేయాలో అనిల్ గారు ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వగలిగితే బాగుంటుంది. 10వ అధ్యాయం దగ్గర నుంచి మనం ప్రారంభించుకుందాం. 10వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంది. అది చాలా కాలం నా మనసులో పడలేదు, అంటే నా కళ్ళలో పడలేదు. 10వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట. నేను ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఆ ఇమేజ్ నా మైండ్లో చాలా ఆలస్యంగా స్ఫురించింది. ఆ నీతిమంతుని నోరు జీవపు ఊట, ఒక ఫౌంటైన్ లాంటిది, ఒక ఊట లాంటిది, నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అది నిరంతరం జీవాన్ని ప్రవహిస్తూ ఉంటుంది. లైఫ్ గివింగ్ ఫౌంటైన్, ఫ్రెష్గా ఇప్పటికప్పుడు ఎంకరేజింగ్గా ఉంటుంది, లైఫ్ ఇస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది, సేద తీర్చుద్ది. ఆ ఫౌంటైన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు సేద తీరుతారు, ధైర్యం తెచ్చుకుంటారు, ఆదరించబడతారు, రిఫ్రెష్ అవుతారు, రివైవ్ అవుతారు, జీవితం పట్ల మళ్ళీ కొంచెం ఆశ తెచ్చుకొని మళ్ళీ ముందుకు వెళతారు. బ్రదర్, మీతో మాట్లాడాక మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి అని వాళ్ళు అనగలిగేలాగా ఆ స్పీచ్ ఉంటుంది అనమాట. నీతిమంతుడు మాట్లాడితే కొంతమందికి ధైర్యం వస్తుంది, నీతిమంతుడు మాట్లాడితే కొంతమందికి హోప్ వస్తుంది, మళ్ళీ ఆశ పుట్టుద్ది, రిఫ్రెష్ అవుతారు, ప్రాణం తెప్పరిల్లినట్టుగా ఉంటుంది, సేద తీరుతారు, మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తారు. దాని కింద కాంట్రాస్ట్లో ఇంకో మాట కనపడుతుంది, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. ఈ మరుగుపరచును అనే మాటే కీలకమైందట ఈ వచనంలో. నీతిమంతులు మాట్లాడితే చాలా రివైవింగ్ గా, రెజూవినేటింగ్ గా, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది, ఫౌంటైన్ కాబట్టి. కానీ భక్తిహీనులు మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో కూడా నీకు అర్థం కాదట. వాళ్ళు బలత్కారాన్ని ప్లాన్ చేస్తారట, కానీ అది నీకు అర్థం కాదు, మరుగుపరిచి మాట్లాడతారు. యు డోంట్ సింప్లీ నో దేర్ మోటివ్స్. భక్తిహీనులు ఎంత కపటంగా మాట్లాడతారంటే, వాళ్ళు ఏ మోటివ్తో నీతో మాట్లాడుతున్నారో, ఏ హాని చేయాలని లోపల మనసులో అనుకుంటున్నారో వాళ్ళు దాన్ని బయట పెట్టరు. పైకి చాలా నైస్గా, డీసెంట్గా మాట్లాడతారు, లోపల బలత్కారాన్ని, నీకు కీడు చేయాలని అనుకుంటారు. నీతిమంతుడి దగ్గర ఆ మరుగు చేయటం ఉండదు. నీతిమంతుడు ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాడు. నీతిమంతుడు మేలుకోరి మాట్లాడితే మేలుకోరినట్టు మాట్లాడతాడు. కోపాన్ని వ్యక్తం చేస్తే కోపంగా ఉన్నాడని అర్థం అవుతుంది. నటించడు. స్పష్టంగా తేటగా ఉన్న ఒక నీళ్ల ప్రవాహం లాగా ఉంటాడు. అడుగు కూడా క్లియర్గా కనపడే, బాటం కూడా క్లియర్గా కనపడేంత స్వచ్ఛమైన నీళ్ల లాంటి ఒక జీవపు ఊటలాగా అతను ఉంటాడు. 13వ వచనం కూడా చూస్తే ఇంకా క్లియర్గా ఉంది, వివేకుని పెదవుల యందు జ్ఞానం కనపడుతుంది. ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో జ్ఞానం కనపడుతుందట, ఆ మాటల్లో హీలింగ్ కనపడుతుంది, ఆ మాటల్లో ధైర్యం ఉంటుంది, ఆ మాటల్లో హోప్ ఇస్తాడు, జ్ఞానం కనపడుతుంది. మరి దిస్ ఇస్ హౌ ద పిక్చర్ ఈస్ గివెన్. ఒక ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మేలు పొందుతారో ఒకటి, అండ్ పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఒకటి. నీతిమంతుడు జీవపు ఊటలాగా మాట్లాడతాడు, తన మాటల్లో జ్ఞానాన్ని కనపరుస్తాడు, విజ్డమ్ ఉంటుంది ఆ మాటల్లో. ఈయన భలే మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, ఈయన కరెక్ట్గానే మాట్లాడాడు, మంచి మాటలు చెప్పాడు ఈయన అని మనం అనిపించుకోగలమా? అది ప్రశ్న. నేను ముందుకు వెళ్తున్నాను. చాలా వచనాలు నేను మీకు చూపించాలి కాబట్టి. 19వ వచనం, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఈ జీవపు ఊటలాగా ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడద్దు.
ఎలా పడితే అలా మాట్లాడొద్దు. ఎక్కువ మాటలు మాట్లాడితే తప్పులు దొరుకుతాయి. ఎక్కువ మాట్లాడితే దోషం యాడ్ అవుతుంది. సాధ్యమైన తక్కువ మాట్లాడటం నేర్చుకోవాలి. 2 మాటలు అన్నాడు 19వ వచనంలో. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటే ఖచ్చితంగా తప్పు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి విస్తారంగా మాట్లాడకుండా జాగ్రత్త పడండి. కట్ యువర్ వర్డ్స్, స్పీక్ లెస్. కుదిరితే అసలు మాట్లాడటం తగ్గించండి. కింద మాట ఎంత ఆశ్చర్యంగా ఉంది. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కీప్ క్వైట్. తక్కువ మాట్లాడండి. అవసరమైతేనే మాట్లాడండి. అనవసరంగా మాట్లాడద్దు. ఏది పడితే అది మాట్లాడద్దు. ఏది తోస్తే అది మాట్లాడద్దు. చాలా మందికి విస్తారంగా మాట్లాడటం ఇష్టం. చాలా మందికి విస్తారంగా మాట్లాడటం అలవాటు. ఆ మాట్లాడటం ఒక సామర్థ్యం లాగా వాళ్ళు అనుకుంటారు. అదొక గొప్ప టాలెంట్ లాగా వాళ్ళు అనుకుంటారు. బట్ దేవుడు మనకిస్తున్న హింట్ ఏంటంటే బీ కేర్ఫుల్. ఎవ్రీ వర్డ్ కౌంట్స్. ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. ప్రతి మాట లెక్కే. ఏది పడితే అది మాట్లాడద్దు. ఆచితూచి మాట్లాడండి. బికాస్ కింద చెప్తున్నాడు, 20వ వచనం కారణం చెప్తున్నాడు, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది. మాటలు వాల్యుబుల్ అని తీసుకోండి. నీతిమంతుడు మాట ప్రశస్తమైన వెండి లాంటిది. ఇట్ ఈస్ సంథింగ్ వర్త్, సంథింగ్ వాల్యుబుల్. ఆ వాల్యుబుల్ ఆర్నమెంట్ని, ఆ వెండిని ఊరికిన బయట పెట్టవు. నువ్వు అవసరమైతేనే బయట పెడతావు. ఎలా పడితే అలా వాడవు. ఓ లోపల పెట్టుకొని ఒక చోట సేఫ్గా బీరువాలో ఎక్కడ పెట్టుకుంటావు ఆ ప్రశస్తమైన వెండిని. అవసరమైనప్పుడే తీసి వాడుకొని మళ్ళీ లోపల పెట్టేస్తావు. నీ మాటలకి విలువ ఉంది. విలువైన మాటల్ని విలువగానే వాడుకో. విస్తారంగా మాట్లాడి అదుపు లేని మాటలు ప్రమాదకరం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. దాని కిందే ఒక రూట్ మాట, రూట్ ఏమంటాము, మూల కారణం చెప్తున్నాడు. రూట్ కాజ్ చెప్తున్నాడు. భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. వీళ్ళు మాట్లాడితే ఇంత ప్రశస్తంగా ఎందుకుంటది, భక్తిహీనులు మాట్లాడితే అంత పనికిమాలితనంగా ఎందుకుంటది అంటే మోటివ్ ఈజ్ డిఫరెంట్. ప్రాబ్లం ఎక్కడ, లేకపోతే డిఫరెన్స్ ఎక్కడ అంటే హార్ట్లో డిఫరెన్స్ ఉందట. భక్తిహీనుని ఆలోచనే తేడా ఉంటుందట. భక్తిహీనుని ఆలోచన తేడా ఉన్నప్పుడు, ఇందాక కూడా మాట్లాడుకున్నాం, అతని జీవపు ఊట ఇతను ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు. బలత్కారం బయట కనపడదు, లోపల ఉంటది. కానీ మాటలు నైస్గా ఉంటాయి. ఎక్కడో ఆ కీడు చేస్తాడు. అంటే భక్తిహీనుడి హృదయం లోపల చాలా కలుషితంగా ఉంది. ఆ చెడిపోయిన హృదయంలోంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. ప్రశస్తమైన వెండిలాగా మాట్లాడాలి అంటే పైకి తీతీగా మాట్లాడితే కుదరదు. లోపల ఆలోచన కూడా అంతే ప్రశస్తంగా ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా బైబిల్ చెప్పింది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. భక్తిహీనుని ఆలోచన పనికి మాలిన విషయాలతో నిండినప్పుడు మాటలు కూడా పనికి మాలిన మాటలు బయటకు వస్తాయి. సామెత గ్రంథం ఒక పదం రిపీటెడ్ గా వాడింది, పనికి మాలిన వదరబోతు. పనికి మాలిన వదరబోతు, వాగుడుకాయ, టాకెటివ్, నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాడి మోటివ్స్ చాలా చాలా దారుణంగా ఉంటాయి. వర్స్ట్ మోటివ్స్ ఉంటాయి. పనికి మాలిన మోటివ్స్ ఉంటాయి. యాజ్ ద హార్ట్ సో ద స్పీచ్. హృదయంలో ఏ చెత్త నిండుద్దో ఆ చెత్తే నీ నోట్లోంచి బయటకు వస్తుంది. యేసుక్రీస్తు వారి శిష్యులను కొంతమంది అడిగారట ఆయన తప్పు పట్టుకుందామని, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారట,
చేతులు కడుక్కోకుండా భోంచేస్తే పెద్ద నష్టం ఏం లేదు, అది కడుపులోకి వెళ్ళి మళ్ళీ ఎలాగో బయటకు వచ్చేస్తుంది. కానీ నోట్లో ఉండి బయటకు వచ్చేది చాలా చాలా ప్రమాదకరం. అది అసలైన అపవిత్రత. నీ హృదయం దేంతో నిండి ఉందో దాని ఆధారంగానే నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు చూడండి, ఈ వచనాలన్నీ క్రోడీకరించుకుంటే జీవపు ఊట లాంటి హృదయం ఉంటే తప్ప అటువంటి మాటలు బయటికి రావు. ప్రశస్తమైన వెండి లాంటి మనసు ఉంటే తప్ప అటువంటి మాటలు బయటికి రావు. నీ హృదయం ఎలా ఉంది అనేది నీ మాటలు చెప్తాయి. బోల్డ్ అని ఇంగ్లీష్ సేయింగ్స్ ఉన్నాయి. యువర్ వర్డ్స్ ఆర్ ద మిర్రర్ ఆఫ్ యువర్ మైండ్. నీ మాటలు నీ మనసు ఏంటో చెప్తాయి. నువ్వు ఎటువంటి వాడువో నాకు తెలియాలి అంటే నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఒక ఆయన అన్నాడు, స్పీక్ సో దట్ ఐ కెన్ సీ యూ. నువ్వు మాట్లాడితే నీ బుద్ధి ఏంటో నాకు తెలిసిపోద్ది. నువ్వు లోపల ఏమై ఉన్నావో అదే బయట నీ మాటల ద్వారా వ్యక్తం చేస్తావు. ఇక మానవ పతన స్వభావం, భ్రష్ట స్వభావంలో పరాకాష్ఠ ఏంటంటే లోపల ఏమై ఉన్నాడో బయటికి తెలియనీయకుండా కూడా నటించే సామర్థ్యం మనుషులకు వచ్చేసింది. కానీ నీతిమంతుడు ఆ ప్రయోగాలు చేయడు, ఆ నటనకు వెళ్ళడు, ఆ కపటాన్ని తీసుకోడు. నీతిమంతుడు లోపల ఏమై ఉన్నాడో బయట కూడా అలాగే మాట్లాడతాడు. సామెతల గ్రంథకర్త మనకేం చెప్తున్నాడంటే, స్పీక్ లెస్, తక్కువ మాట్లాడండి, సాధ్యమైనంత వరకు మాటలు అవసరమైతేనే మాట్లాడాలి. కీప్ క్వైట్. ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. 19వ వచనం, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కొంచెం మోడర్న్ ఇంగ్లీష్ లో మనకి గట్టిగా చెప్పండి, షట్ యువర్ మౌత్. నీ పెదవులకి ఒక గేట్ పెట్టుకో, నీ అరచేయని ఒక గేట్ పెట్టుకో. అప్పుడప్పుడు ఆ గేట్ వేసేస్తా ఉండు, పెదవులు మూసేస్తా ఉండు. చెప్పాలనుకుంటావు, వద్దులే అని అయిపోతావు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. గుడ్ థింగ్. మాటల్ని ఆపేయటం మంచి అలవాటు. విస్తారమైన మాటలు వద్దు. న్యూ టెస్టిమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, మాట్లాడటానికి తొందరపడద్దు, వినటానికి ప్రయారిటీ ఇవ్వండి. డోంట్ బి హేస్టీ టు స్పీక్. తొందరపడి మాట్లాడద్దు. ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టి మాటలు ఉంటాయి. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. 31వ వచనం, 31వ వచనం, 32వ వచనం కూడా కలిపి నేను మాట్లాడుతున్నాను. 31లో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును. 32లో నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఈ పదాలు చూడండి, ఉపయుక్తములైన సంగతులు. వెనెవర్ వి స్పీక్, మన చెక్ పాయింట్ ఏంటో తెలుసా? నేను మాట్లాడేది ఏమైనా ఉపయోగం ఉందా అని అనుకోవాలట. ఉపయుక్తములైన మాటలు నేను మాట్లాడుతున్నానా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇది వేస్ట్ మాటే అని మనకు అనిపిస్తే, ఇందులో ఉపయోగపడేది ఏమీ లేదు, ఊరికి నేను మాట్లాడుతున్నాను అనిపిస్తే, బెటర్ ఎడిట్ యువర్ స్పీచ్. మాటలు తగ్గించేసేయండి. కామ్గా ఉంటే మంచిది, పెదవులు మూసుకుంటే మంచిది. ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుతున్నానా లేదా అనేది ఒక చెక్ పాయింట్. సో నేను ఇందాక మాట్లాడింది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. జీవపు ఊట. నా మాటల వల్ల ఎవరికైనా సేద తీరుతున్నారా? రిఫ్రెషింగ్ గా ఉందా? లైఫ్ గివింగ్ ఫౌంటైన్ లాగా నా మాటలు ఉన్నాయా? లేకపోతే విస్తారమైన మాటలు, ఒట్టి మాటలు, ప్రయోజనం లేని, ఉపయుక్తములు కానీ నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నానా? ఇట్స్ అ ఫస్ట్ చెక్ పాయింట్. వేస్ట్ మాటలైతే వద్దు, కుదిరితే తగ్గించు లేదా పెదవులను మూసుకో అని బైబిల్ చెప్తుంది. 12వ అధ్యాయం 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. ఇందాక చెప్పిందే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. పెదవుల వలన దోషాలు ఉన్నాయి, విస్తారమైన మాటల వల్ల దోషం ఉంది. సమ్ టైమ్స్ అది అపాయకరమైన ఊరిలాగా మారుతుంది. ఇట్స్ ఎ ట్రాప్. నీ మాటలు అనే ఊరిలో నువ్వే చిక్కుంటావు.
యువర్ వర్డ్స్ ఆర్ ట్రాప్. నీ మాటల్లో నువ్వే చిక్కుకుంటావు. నీ మాటలు ఉరి లాంటివి. ఆ మాటల్లో నువ్వే చిక్కుంటావు. నీతిమంతుడు దాన్ని తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకుంటాడు అంటే, ఆ ఉరి పద్దాక విసురుతా కూర్చుంటాడు బుద్ధిహీనుడు. అందుకు తన మాటలో తను ఇరుక్కుంటాడు. నీతిమంతుడు సాధ్యమైన తక్కువగా మాట్లాడతాడు. కాబట్టి ఆ ట్రాప్ ప్రమాదం ఉండదు. వెన్ యూ స్పీక్ లెస్, యు ఆర్ సేఫ్. మాటలు ఒక్కోసారి ఉరిలాగా పరిణమిస్తాయి. కొన్ని మాటలు వెనక్కి తీసుకోలేము. కొన్ని మాటలు అన్న తర్వాత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కొన్ని మాటలు మనల్ని ఒక చిన్న ఉచ్చులోకి లాగేసే ప్రమాదం ఉంటుంది. వీ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ప్రవాహం, ఆ కొలత తగ్గిస్తే నువ్వు తప్పించుకుంటావు. అసలు ఆ ప్రమాదం లేకుండా ఉండాలి అంటే పెదవులు మూసుకోవటం క్షేమం. మాటల ఊరిలో పడకుండా ఉండాలి అంటే మాటలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. 12వ అధ్యాయం 18వ వచనం, సారీ 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం, సారీ 14వ వచనం. 13 చూసాము, 14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. సెకండ్ ఇమేజ్ అన్నమాట. ఒకటేమో జీవపు ఊట. ఆ ఊట దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత మేలు పొందుతారా, అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఇమేజ్ ఏంటంటే ఒక ట్రీ, ఒక చెట్టు. నీ మాటలు విత్తనాలుగా వేస్తే వచ్చే ఫ్రూట్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా రాశాడో చూడండి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నువ్వు సరిగ్గా మాట్లాడితే ఆ మాటల వల్ల వచ్చే ఫ్రూట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. మంచిగా మాట్లాడేవాడు తన మాటల వల్ల వచ్చే రిజల్ట్ని అనుభవిస్తాడు, మంచి ఫలితాలను అనుభవిస్తాడు. అక్కడ పాజిటివ్ వర్డ్ ఏంటంటే మేలు కలుగుద్ది, తృప్తి కలుగుద్ది. యుల్ బి సాటిస్ఫైడ్ ఫర్ యువర్ స్పీచ్. కానీ ఆ మాటల్ని దుర్వినియోగం చేస్తే, కేర్లెస్గా ఉంటే చెడ్డ ఫలాలు వస్తాయి. ఆ చెడ్డ ఫలాలు అనుభవించక తప్పదు. మాటల చెట్టు, ఆ మాటల చెట్టు నువ్వు ఎలా పెంచుకుంటావనేది నీ నోటు మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క మాట ఆచితూచి సరైన విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక మంచి చెట్టు వస్తుంది, తగిన ఫలాలు వస్తాయి, నువ్వు వాటిని అనుభవిస్తావు, తృప్తి పడతావు, మేలు పొందుతావు, నో రిగ్రెట్స్. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తే, ఎలా పడితే అలా మాట్లాడేస్తే, అదుపు లేకుండా అనాలోచితంగా మాట్లాడేస్తే దానికి కూడా రకరకాల ఫలాలు వస్తాయి. వాటిని నువ్వు అనుభవించక తప్పదు. అండ్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎవరన్నారో చాలా బ్యూటిఫుల్ గా అన్నారు, వర్డ్స్ ఆర్ ఫ్రీ. మాటలు ఉచితం, కానీ వాటికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందట. వర్డ్స్ ఆర్ ఫ్రీ బట్ దే మే కాస్ట్ యూ. మాటలు ఉచితమే, ఉచితం అని మాట్లాడొచ్చని, వాక్ స్వేచ్ఛ నాకుందని ఎలా పడితే అలా మాట్లాడితే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడని కొత్త నిబంధన చెప్పినప్పుడు ఈ ఇమేజే వాడారు. మనుష్యుడా, నువ్వేది విత్తుతావో దాన్నే కోస్తావు. ఏ మాటలు నువ్వు విత్తుతావో ఆ మాటల ఫలాలే నువ్వు కోస్తావు. మంచి మాటలైతే మేలు కలుగుద్ది, చెడ్డ మాటలైతే కీడు కలుగుద్ది. మంచి మాటలైతే తృప్తిగా జీవిస్తావు, చెడ్డ మాటలైతే రిగ్రెట్ అవుతావు, పశ్చాత్తాపడతావు, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 12వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం చాలా చాలా ఏమనాలి, నేను చదివి చాలాసేపు ఆలోచనలో పడిపోయిన ఒక వచనం అనమాట ఇది.
కత్తిపోటు వంటి మాటలు ఉంటాయట. కత్తిపోటు వంటి మాటలు ఉంటాయట. ఎలా మాట్లాడతాం మనం? We kill people with our words. We kill people with our words. కత్తిపోటు వంటి మాటలు. యేసుక్రీస్తు వారు అన్నారు, మాటలతో మీరు మనుషుల్ని చంపేస్తారు. నరహత్య చేయొద్దు అని పదాజ్ఞలు నేను పాటిస్తున్నాను, నేను ఎవరిని చంపలేదని మీరు అనుకుంటారు. కానీ మీరు మీ సహోదరుణ్ణి ఎలా మాట్లాడతారంటే, మీ మాటల ద్వారా మీ సహోదరుని మీరు హత్య చేస్తారు. We kill people with our words. We assassinate their character with our discussion. మన మాటలతో వేరే వాళ్ళ శీలాన్ని హత్య చేస్తాం. మన మాటలతో ఎదుటి వాళ్ళని గాయపరుస్తాం. కొంతమందికి ఎంత పాడు అలవాటంటే మనుషుల్ని గుచ్చేలాగా మాట్లాడాలని అనుకొని మరీ మాట్లాడతారు. అందులో వాళ్ళు ఇక పట్టభద్రులు అన్నమాట. వాళ్ళు గుచ్చుకోవాలనే మాట్లాడతారు, కసితో మాట్లాడతారు, కావాలనే మాట్లాడతారు, గాయం చేయాలనే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే లైఫ్ టైం కూడా ఆ గాయం మాననంత ప్రమాదకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హౌ వి స్పీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని శాశ్వత కాలం దూరం చేసుకోవటానికి ఒక్క మాట చాలు. తెలుసా మీకు? we lose them for our lifetime. ఈ మనిషి నాకు అవసరం లేదని మనుషులు అనుకుంటున్నారు. నేను మాత్రం నా మాట తీరు మార్చుకోనని అనుకుంటున్నారు. We kill people with our words. కత్తిపోటు వంటి మాటలు ఉంటాయట, కానీ జ్ఞానులట ఆరోగ్యదాయకంగా మాట్లాడతారు. Some people kill, but some people give life. Some people wound, some people heal. కొంతమంది గాయపరుస్తారు, కొంతమంది ఆ గాయాన్ని బాగు చేస్తారు. కొంతమంది పొడిచినట్టుగా మాట్లాడతారు, కొంతమంది ఆ గాయాలు తగ్గేలాగా సూటిని ఇంకా మాట్లాడతారు. హెన్రీ నోవెన్ అని ఆయన నాకు ఆ లైన్ చదివి ఒకసారి నేను దాన్ని తెలుగులో అనువాదం చేద్దామని అనుకోని కూడా చేయలేకపోయాను. నేను చదువుతున్నాను చిన్న లైను. Did I say words of healing? ఆయన రాసిన ఒక పేరాలో ఒక లైన్ అన్నమాట. Did I say words of healing? ఈరోజు నేనేమైనా స్వస్థత చేకూర్చే మాటలు పలికానా అనే ప్రశ్న వేసుకున్నాడు ఆయన. మన మాటలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యదాయకంగా ఉన్నాయా? ఎదుటి వాళ్ళకి గాయాలు మాన్పుతున్నాయా? ఎదుటి వాళ్ళ గాయాన్ని రేపుతున్నాయా? పొడుచుకోవాలని అనుకొని మాట్లాడుతున్నామా? దిగబడేలాగా మాట్లాడుతున్నామా? గాయాన్ని రేపేలాగా మాట్లాడుతున్నామా? హర్ట్ చేయాలని అనుకోనే హర్ట్ చేస్తున్నామా? ఏంటి మానవ స్వభావం? సామెత గ్రంథం మనకి ఏం చెప్తుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? వీ డోంట్ నో హౌ టు స్పీక్. మన జ్ఞానం ఎందుకు కావాలో తెలుసా? మాట్లాడటం రాదని మనం. వీ డోంట్ నో హౌ టు స్పీక్. సమస్త జీవరాశిలో ప్రాణకోటిలో దేవుడు ఎవ్వరికి ఇవ్వని ఒక రేర్ గిఫ్ట్ మనిషికి ఇచ్చాడు. అవేవి మాట్లాడట్లేదు, అవి కోతలు అరుపులు చేస్తున్నాయి, కేకలేస్తున్నాయి. బట్ మనిషి ఒకడే మాట్లాడగలడు, కానీ మనిషికి ఏమో మాట్లాడటం రావట్లేదు. మాట్లాడే సామర్థ్యం ఉంది కానీ మాట్లాడే ప్రయోజనం కనపడట్లేదు. అండ్ when we look back, మన లైఫ్లో అన్ని సంవత్సరాల పేజీలు కనుక తిరగేస్తే మన మాటలకు వల్ల వచ్చే ప్రయోజనాలు చూస్తే అకౌంట్ ఏముంటుంది? ఉపయుక్తమైన మాటలు మాట్లాడామా? జీవపు ఓటు లాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడామా? విస్తారమైన మాటలు ఉన్నాయని నాకు తెలిసింది. నా లైఫ్ వెనక్కి చూసుకుంటే ఏం లేవు అబ్బాయి, కూర్చొని కబుర్లు చెప్తాడు. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు, ఉపయోగం ఏమీ లేదు,
ఎవరికి స్వస్థత లేదు, ఎవరికి ఎంకరేజ్మెంట్ లేదు, ఎవరి గాయాలు మానపలేదు. ఒకరికి ఉపయోగపడేలాగా ఒక పర్పస్ఫుల్ గా మాట్లాడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నా జ్ఞానం చూపించుకోవాలి, నా మాటకార్తనం చూపించుకోవాలి, నా రైమింగ్ కెపాసిటీ చూపించుకోవాలి, నా కవిత్వం చూపించుకోవాలి, నా చమత్కారం చూపించుకోవాలి, నా సమయస్ఫూర్తి స్పాంటేనియస్ గా నేనేసే పంచి పేలాలని అనుకోవటమే తప్ప ఎడిఫైయింగ్ గా మాట్లాడాలని ఏనాడు అనిపించింది మనకి? ఐ షుడ్ బి కేర్ఫుల్ వెన్ ఎవర్ ఐ ఓపెన్ మై మౌత్ అనే కాషన్ నా మైండ్ లో ఎందుకు నాటుకోలేదు? ఇగో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఏం మాట్లాడాలి అని ఒక జాగ్రత్త పడాలి కదా. వీఆర్ క్విక్ టు స్పీక్. కొంతమంది కబుర్లు చెప్పడం కోసమే ఫోన్ చేస్తారు, తెలుసా మీకు? మనకు మాట్లాడటం రావట్లేదు, మనం మనుషుల జీవితాలతో ఆడుకోవటం, మాటల ద్వారా ఆడుకోవటం మనకు వచ్చింది, కానీ వాళ్ళ జీవితాలని బాగు చేద్దాం, కడదాం, వాళ్ళ హృదయాలకి ఏమైనా కొంచెం స్వాంతన చేకూర్చుదాం, కొంచెం నెమ్మది చేకూర్చుదాం, మనం మాట్లాడితే ఇంకో వ్యక్తి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి అరే మన మాట ద్వారా వాళ్ళకి ఒక ఉపశమనాన్ని ఇద్దామని కూడా మనం అనుకోలేకపోతున్నామంటే సమ్ టైమ్స్ నాకేమనిపిస్తుంటే వీఆర్ వీఆర్ లైక్ బీస్ట్స్. వీఆర్ లైక్ బీస్ట్స్. మాట్లాడటం వచ్చిన మృగాల్లాగా ఉన్నాం మనం. మాట్లాడటం వచ్చిన మృగాల్లాగా ఉన్నాం బికాస్ వీ నెవర్ కేర్ ఫర్ పీపుల్, వీ నెవర్ కేర్ ఫర్ అదర్ పీపుల్స్ ఫీలింగ్స్. వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనోభావాలు మనం పట్టట్లేదు. కొంతమందికి ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పాడు జాడ్యం వచ్చింది ఉంటుంది. అది బ్రదర్ నేను ఏదైనా కడుపులో దాచుకోను బ్రదర్, నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను బ్రదర్, నేను ఏది దాచుకోను బ్రదర్, నేను అంత ప్లెయిన్ గా ఉంటాను బ్రదర్ అనే ఒక స్టేట్మెంట్ తో వాడు అనాల్సిందని అనేస్తా ఉంటాడు. అనదర్ కైండ్ ఆఫ్ హిపోక్రసీ. ప్లెయిన్ గా ఉండటం అంటే హర్ట్ చేయటమా? ప్లెయిన్ గా ఉండటం అంటే ఇదే పనే. సి, సామెత గ్రంథంలో మాట్లాడుతున్న మాటలు, మన అనుదిన జీవితంలో ఉన్న మాటలు చూసినప్పుడు ఎక్కడ సంబంధం? ఆరోగ్యదాయక ఆ పదం ఏంటండి? ఎట్లా అర్థం చేసుకోవాలి? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంట. అసలు ఎప్పటికైనా ఆ వచ్చినందుకు దగ్గరగా వెళ్తాము మనం. ఈయన మాట్లాడితే చాలా హాయిగా ఉంటుందండి, ప్రాణం తెప్పరిల్లుద్దండి, ఆయన మాట్లాడితే ధైర్యం వస్తుందండి, ఆయన మాట్లాడితే నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ రికవరింగ్. దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళు మాట్లాడితే నిజంగా ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. నేను కొంతమంది మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తుంది. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్ when people are afraid to speak to us. ఎవరన్నా చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే పలానా ఆయన ఇలా అన్నాడు, నేను చాలా బాధపడ్డాను, నాకు లైఫ్ మీద విరక్తి కలిగింది, నా మనసు గాయపడింది, ఇంకా ఆ గాయం నుంచి నేను కోలుకోలేదు అని చెప్పే మాటల్లో నా పేరు వస్తే ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఫ్రెండ్స్, చాలా సార్లు మనం ఏం చేసాం ప్రజలు మనకి చెప్పట్లేదు, బట్ వీ రియల్లీ డిడ్ మచ్ డ్యామేజ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. వాళ్ళ జీవితాల్లో కొన్ని హిడెన్ చాప్టర్స్ లో మన పేరు ఉంటుంది. ఐ నో హౌ టాకెటివ్ ఐ యామ్. నాకు నోట్లో మాటలు ఆగేవి కావు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఐ రియలైజ్డ్ దిస్. నేను ఏది పడితే అది మాట్లాడతాను. నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారు కాబట్టి వాళ్ళని నవ్వించాలని ఏదో ఒక జోక్ వేయాలని ప్రయత్నించే ఒక అలవాటు ఆ యంగ్ ఏజ్ లో ఉండే ఒక ప్రాబ్లం అనమాట. నేను మాట్లాడితే బాగా మాట్లాడతా అనిపించుకోవటానికి నా స్థాయికి మించి మాట్లాడాలని ప్రయత్నించటం, నా తెలివిని చూపించుకోవాలని తెలియని విషయాల మీద గురించి కూడా వచ్చినట్టుగా మాట్లాడటం.
నా స్థాయికి మించి మాట్లాడటం, నా హద్దులు దాటి మాట్లాడటం, ఒక్కోసారి ఎదుటి వాళ్ళని బదనాం చేస్తూ మాట్లాడటం, వేరే వాళ్ళ జీవితాలని మనం బయట పెట్టేసామండి. వేరే వాళ్ళ రహస్యాలు మనం బయట పెట్టేసామండి. వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలని మనం ఎగతాళి చేసుకున్నామండి. చాలాసార్లు మన సంభాషణలు వేరే వాళ్ళ జీవితాల గురించేనండి. అవి ఆరోగ్యదాయకం ఎందుకు అవుతుంది? అది జీవపు ఓట ఎలా అవుతుంది? అది ఉపయుక్తమైన సంభాషణ ఎట్లా అవుతుంది? We played with their lives. కూర్చొని మాటలతో వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం అనే ఒక పైశాచికమైన స్వభావం మనుషులకే ఉంది. మనుషులకే ఉంది. ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ ట్రూత్ ఒకటే. ఎంత భయానకమైన మాట్లాడే మృగాలం మనం అని నాకు అనిపిస్తుంది. 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకునివాడు తన కాపాడుకొని, ఊరక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంది. పైన 2వ వచనంలో కూడా ఉంది, నోటి ఫలము చేత మనిషి మేలు అనుభవిస్తాడు. 2, 3 వచనాలు నోట్ చేసుకోండి. ఇందా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. ఇట్స్ ఎ ట్రీ. నువ్వు ఏమి నాటుతావో ఆ ఫలాలే తింటావు. వార్నింగ్ ఇస్తున్నాడు. తన నోరు కాచుకుంటే బాగుంటుంది. ఇందా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. అదుపులో పెట్టుకోమన్నాడు. తన పెదవులను చేతితో మూసేయమన్నాడు. ఇప్పుడు కాచుకో, కాపలా గాయమంటున్నాడు. అది ఏ మాట బయటికి వెళ్ళాలి, ఏ మాట బయటికి వెళ్ళకూడదు లెక్క చూసి దాన్ని ఫిల్టర్ చేసుకోమని చెప్తున్నాడు. లేకపోతే కాస్ట్ పే చేసుకోవాలి. ఊర కొనక మాట్లాడేవాడు. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఖాళీగా ఉండలేరు, ఊరుకోలేరు, మాట్లాడకుండా ఉండలేరు. దాన్ని స్ట్రెచ్ చేయదలుచుకోలేదు. కొంచెం ముందుకు వెళ్తాను. 15వ అధ్యాయం 1వ వచనం. 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నాకు కోపం రేపం లాగా మాట్లాడటం పుట్టుకతో వచ్చింది. అయితే స్వభావ సిద్ధంగా ఉంది. మంచిగా మాట్లాడి ఎవరి క్రోధానైనా చల్లార్చానా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క స్టోరీ లేదు లైఫ్లో. ఐ నెవర్ రిమెంబర్ ఎనీ ఇన్సిడెంట్. ఒకరోజు ఇలా మాట్లాడాను, వెంటనే వాళ్ళు కూల్ అయ్యారు అండ్ చాలా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళ క్రోధాన్ని నార్మల్ చేస్తాను, దే బికేమ్ నార్మల్ అనే స్టోరీ నా దగ్గర, అటువంటి ఎపిసోడ్ నా లైఫ్లో కనపడలేదు. బట్ ఐ కెన్ రిమెంబర్ మెనీ ఇన్స్టెంట్స్ వెన్ ఐ రియల్లీ ప్రొవోక్డ్ దేర్ యాంగర్. మృదువుగా మాట్లాడాలి అనే సంగతి మనకు తెలీదా? తెలుసా? తెలిసినా కూడా వద్దనుకున్నామా? ఎక్కడ? వేర్ ఈజ్ అవర్ లైఫ్? మృదువుగా మాట్లాడటం చేతగానితనమని క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు. మీకు తెలియదు బ్రదర్ అలా మాట్లాడటం. అలా మాట్లాడమని దేవుడు చెప్తుంటే అలా మాట్లాడటం కుదరదు బ్రదర్, మీకు తెలియదు బ్రదర్ అంటుంటే ఎవరు తెలియగలరు వాళ్ళు? ఆర్ వి వైజర్ దాన్ గాడ్? మాటలో మృదుత్వం లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు అర్థం కావట్లేదు? అది మీ విశ్వాసానికి పరీక్ష, ఎందుకు అర్థం కావట్లేదు? అది మీ సాక్ష్యానికి పరీక్ష, ఎందుకు అర్థం కావట్లేదు? మీ సహనము ఎల్లరకు తెలియనివ్వండి అని అపోస్తులు రాసినప్పుడు అక్కడ ఫుట్ నోట్ లో మృదుత్వం అనే మాట ఉందట. లెట్ ద పీపుల్ నో యువర్ జెంటిల్నెస్. ఫలానా అక్కడ ఆ సందులో సురేష్ అని ఒక ఆయన ఉంటాడండి అంటే వాళ్ళు ఏం చెప్పాలి? ఎవడు?
ఆడ అంటారా? ఒక ఆయన సాఫ్ట్గా మాట్లాడతాడు, ఆయన అని అంటారా? ఒక ఆయన గురించి అంటున్నారు, ఆడికి నోటు దోల ఎక్కువ అంటున్నారు. దట్ ఈస్ హిస్ విట్నెస్. హౌ షేమ్ ఇట్ ఈస్. దేవుని ప్రజలు మాట్లాడటం రాని వారు అని ఈ లోకం చేత అనిపిస్తున్నప్పుడు, ఆ మాట్లాడటం రాని ప్రజలు సువార్త పట్టుకొని వీధుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? నీ మీదకు క్రోధంతో ఒకడు వస్తే మృదువుగా మాట్లాడి ఆ క్రోధాన్ని చల్లార్చడం నీకు రాకపోతే ఏంటి పరిస్థితి? నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది అన్నప్పుడు ఆ సెంటెన్స్ మనం నెరవేర్చుకుంటూ తిరుగుతున్నామంటే ఏంటి మన పరిచర్యకు వచ్చిన గతి? నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ అవర్ వర్డ్స్. నా మనసుకు అనిపించిందల్లా మాట్లాడటంలో గొప్ప అని మనం అనుకుంటున్నాం కానీ, నా మాటలు నిగ్రహించుకోవాలి, నా మాటల్ని బేరీజు వేసుకోవాలి, నా మాటలను నియంత్రించుకోవాలి, నా మాటల్ని కాచుకొని ఒక్కొక్కటి ప్రశస్తమైన మాటలాగా బయటికి పంపాలి అని నేను అభ్యాసం చేయలేకపోయాను. పర్యవసానాలు చుట్టుముట్టినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఐ నెవర్ న్యూ హౌ టు స్పీక్. మాట్లాడటం నేర్పించు ప్రభా అని మనం అడగద్దా దేవుణ్ణి? మాట్లాడటం నేర్పించు ప్రభా, సరిగా మాట్లాడటం నేర్పించు ప్రభా. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో నాకు నేర్పించు ప్రభా అని అడగద్దా? ఎన్ని పవర్ఫుల్ వచనాలు చూడండి. 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు మాట్లాడతాయట, బుద్ధిహీనులేమో మూఢవాక్యాలు కుమ్మరిస్తాడు. బుద్ధిహీనుడేమో పనికి మాలిన మాటలు కుమ్మరిస్తాడట. కానీ జ్ఞాని మనోహరమైన జ్ఞానాంశాలు మాట్లాడతాడట. ఈ వ్యక్తి మాట్లాడితే మనోహరమైన విజ్డమ్ దొరుకుద్ది. మీతో 2 నిమిషాలు మాట్లాడినా చాలండి, నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను అని ఎవరైనా ఎప్పుడైనా మనతో అంటారా? నేను కొంతమంది పెద్దల గురించి విన్నాను అట్లా. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడినా ఇట్స్ గ్రేట్ టైం అండి. 2 నిమిషాలు ఆయన చిన్న మాటే, బట్ దిస్ వెరీ వెరీ. ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదివాను. ఒక ఆయన రాశాడు, జాన్ పైపర్ ఆయన కలవాలని ఆశపడి వెళ్ళాడట. వాళ్ళు అసలు అపాయింట్మెంట్ ఇస్తారా అని నేను అనుకున్నాడట. గౌక్కున వెళ్ళి కనపడి ఒక చోట ఒక కాఫీ షాప్లో కనపడ్డాడట. కాఫీ షాప్లో కనపడితే నేను గవ్వగా వెళ్ళి సార్ అని పరిచయం చేసుకొని, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీ మెసేజెస్ నేను విన్నాను, మీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అట్లా ఒక 2 మినిట్స్ మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అంటే, ఆయన చక్కగా ఆ కాఫీ షాప్లో కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి కుసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడట. ఆయన ఏమన్నా అంటే, ఆయన మాట్లాడిన 2-3 మినిట్స్లో, ఆ కాఫీ తాగే ఆ ఫ్యూ మినిట్స్ టైంలో హీ పోర్డ్ అవుట్ హిజ్ విజ్డమ్. ఆయనతో మాట్లాడుతుంటే నేర్చుకోవటానికి చాలా ఉంది. ఐఎమ్ రియల్లీ ఎంకరేజ్డ్ టు స్పీక్ టు హిమ్. ఆయన గురించి గొప్పగా విన్నాను, బట్ కళ్ళారా చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఐ న్యూ దట్ హీ ఈజ్ ఎ వైస్ మ్యాన్. మన స్టోరీస్ ఎలా ఉంటాయి చెప్పమంటారా? మనతో మాట్లాడేంత వరకు మనం గొప్పవాళ్ళం. నేను నిర్మోహటంగానే మాట్లాడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వీ మీట్ అవర్ ఫేవరెట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ మీద మనకున్న గౌరవాలు పోతాయి. బికాస్ అక్కడ నేర్చుకోవటానికి ఏం లేదు. ఈ పదాలు చూడండి, మనోహరమైన జ్ఞానాంశాలు. మనోహరమైన జ్ఞానాంశాలు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఒక బిలీవర్ మాట్లాడితే మనోహరంగా ఉంటుందా? ఒక విశ్వాసం మాట్లాడితే జ్ఞానం ఉట్టిపడుద్దా? ఒక విశ్వాసం మాట్లాడుతుంటే ఇంత విజ్డమ్ ఉన్న వ్యక్తిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుందా? వెళ్ళలేకపోతున్నాను బ్రదర్,
మీరు మాట్లాడుతుంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? రిచ్ ఇన్ విజ్డమ్. మాట్లాడితే అలా మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అది జ్ఞానుల పద్ధతి. మనదేముంటుందంటే, కింద మాట చూడండి ఎంత ఘోరంగా ఉందో. మూఢ వాక్యాల కుమ్మరిస్తామట. వి పోర్ అవుట్ అవర్ ఫూలిష్నెస్. పిచ్చి మాటలన్నీ కుమ్మరిస్తాము, మూఢత్వాన్ని అందులోకి వెళ్ళగక్కుతాము. ఏదన్నా మంచి మాట ఉంటే దాన్ని వెతుక్కోవాలా? ఎన్ని వేస్ట్ మాటలు కుమ్మరిస్తున్నాము. వాటిలో ఒక్కటి ఉపయోగపడే మాట ఉందా? అది సామెత గ్రంథం మన ముందు పెడుతున్న పెద్ద ప్రశ్న. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ రియలీ స్పీక్ లైక్, అరే ఏంటి ఈయన మాట్లాడే మాటలు, ఇంతకాలం ఇంత నేను మాట్లాడలేకపోయాను అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ వీడితో ఎందుకు మాట్లాడానని బాధపడే వాళ్ళు ఉన్నారు. స్ట్రైట్ క్వశ్చన్, వాట్ ఆర్ వి పోరింగ్ అవుట్? తన మూఢత్వాన్ని వెళ్ళగక్కుంటున్నామా? మన జ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నామా? దట్స్ అ బిగ్ క్వశ్చన్. 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షం. పైన మాట్లాడుకున్న మృదుత్వం కావాలి, ఇక్కడ ఏం కావాలంటే సాత్వికం కావాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షం, ట్రీ ఆఫ్ లైఫ్. ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే లైఫ్ నీకు ప్రవహిస్తుంది అన్నమాట నీ జీవితంలోకి. జీవవృక్షం, ఆ చెట్టు ఫలాలు తింటే నీకు లైఫ్ వస్తుంది, ఈ వ్యక్తి మాటలు వింటా ఉంటే నీకు లైఫ్ వస్తుంది. అది పోలిక. ఇతనితో మాట్లాడితే నీకు ప్రయోజనం, ఇతనితో మాట్లాడితే నీకు ఎన్లైటన్మెంట్, ఇతనితో మాట్లాడితే నీకు మేలు. అతని మాటలో ప్రత్యేకత ఏంటంటే విజ్డమ్ మాత్రమే కాదు, లైఫ్ గివింగ్ కంటెంట్ మాత్రమే కాదు, సాత్వికం ఉంది. సాత్వికం ఉంది. మృదువుగా మాట్లాడటం, సాత్వికంగా మాట్లాడటం సుగుణాలండి, వర్చ్యూస్. అవి చేతగానితనం అని క్రైస్తవ నాయకులు అనుకుంటున్నారు ఇవాళ. ఇటీవల కాలంలో మనం చూసాం, కొంతమంది ఆవేశపడిపోతున్నారు, అరుస్తున్నారు. దట్స్ నాట్ క్రిస్టియన్. దట్స్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్. లెట్ ద పీపుల్ నో హీర్ ఈస్ ఎ క్రిస్టియన్ హూ ఈస్ స్పీకింగ్ అవుట్. మన ప్రాబ్లం తర్వాత సంగతి, మన సమస్యల తర్వాత సంగతి. ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు అని అనిపించండి ముందు. సాత్వికం, మృదుత్వం. ఏమడగాలి? ప్రభా నాకు మాట్లాడటం నేర్పించని అడగాలి, ఉపయుక్తమైన మాటలా నేర్పించమని అడగాలి, మాటలు కంట్రోల్ చేసుకోవటం నేర్పించమని అడగాలి, మృదువుగా మాట్లాడటం, సాత్వికంగా మాట్లాడటం నాకు నేర్పించమని అడగాలి. యేసుక్రీస్తు వారు అన్నారట, నేను దీన మనసు కలవాడను, సాత్వికుడును, దీన మనసు కలవాడు. ఆయన చెప్పుకున్నాడండి. ఐఎమ్ మీక్, ఐఎమ్ జెంటిల్ అని ఆయన చెప్పుకున్నాడు. మనం ఎందుకు సిగ్గుపడాలి? నోట్లో నాలుక లేనట్టుగా ప్రపంచం అనుకుంటాడు. అనుకోనివ్వండి, నష్టం ఏంటి? దట్స్ ఎ వర్చ్యూ. అది దేవుని లక్షణం అండి, మన యేసుక్రీస్తు వారి క్వాలిటీ అండి అది. మృదువుగా మాట్లాడాలి, సాత్వికంగా మాట్లాడాలని మనం కూడా కోరుకోకపోతే ఇక భూమి మీద ఎవరు కోరుకుంటారు? సాత్వికులు ధన్యులు అని చదువుకోటాకేనా? సాత్వికంగా మాట్లాడద్దా? సాత్వికం మన స్వభావంలోకి వద్దా, మన మనసులోకి వద్దా, మన మాటల్లోకి వద్దా? అది యేసుక్రీస్తు వారికి ఉంటుంది, ఇంకెవరికి వద్దు అని మనం నేర్చుకుంటున్నామా? నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు ఆయన. నేను దీన మనసు గలవాడును, నేను సాత్వికుడును, మీరు నా యొద్ద నేర్చుకోండి. అండ్ ఇంకొకటి 2 వచనాలు చూపించి నేను క్లోజ్ చేస్తాను. 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. ఎంత క్లియర్ పిక్చర్ చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం మన మాటలు ఎందుకు
సరిగా ఉండవు అంటే ఒక రీజన్ మన జ్ఞానం లేదు, మనకి తెలివి లేదు. రెండో రీజన్ మన మైండ్కి స్టెబిలిటీ లేదు. మన మనసులు స్థిరత్వం లేనప్పుడు, ఆ చంచలంగా మనసు మారుతున్నప్పుడు మాటలు కూడా చంచలంగా ఉంటాయి. మాటకో మాట చెప్తావేంట్రా నువ్వు అని అంటారు. మాటకో మాట ఎందుకు చెప్తాడు? మైండ్ సరిగా లేదు కాబట్టి, ఒక దాని మీద కుదురుగా మనసు ఉండదు కాబట్టి, ఒక స్టెబిలిటీ లేదు కాబట్టి, ఒక స్థిరత్వం మనసుకు లేనప్పుడు మాటకి ఎందుకు వస్తుంది? మాట కూడా రాదు. బ్రదర్ సాయంత్రం వస్తున్నాం, ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తారు, బ్రదర్ మేము రావట్లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంటాడు. మళ్ళీ ఒక 2 నిమిషాలు, బ్రదర్ మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఈయన అంటాడు, బాబు మీరు వస్తారో రారో అన్ని తేల్చుకున్నాక లాస్ట్కి ఒక మాట చెప్పండి, ఎన్ని రకాలు ఇప్పుడు ఇంతకీ మీరు వస్తున్నారా రారా అంటే 3 సార్లు వస్తున్నాం అన్నాడు, 3 సార్లు రావట్లేదు అన్నాడు. ఏది ఖాయం చేసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ కమ్యూనికేషన్స్ ఆర్ లైక్ దిస్. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మనసు స్థిరంగా ఉండదు, ఆ మాటలో జ్ఞానం ఉండదు, ఆ మాటలో తెలివి ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవారు జ్ఞానంలో ఎదుగుతూ ఉంటారు, తెలివిలో ఎదుగుతూ ఉంటారు, వివేకంలో ఎదుగుతూ ఉంటారు. అండ్ ద మోస్ట్ ఎవిడెంట్ సైన్ ఈస్ వాళ్ళ మాటలు అది వ్యక్తం అవుతూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు జ్ఞానం కలిగి ఉన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు, బుద్ధి కుశలత నేర్చుకుంటున్నాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే మాటల్లో తెలుస్తుంది. అండ్ యూ రిఫ్లెక్ట్ దట్ విజ్డమ్, ఆ సాధు గుణాన్ని, ఆ సహనాన్ని, ఆ సాత్వికాన్ని, ఆ మృదుత్వాన్ని నీ మాటల్లో వ్యక్తం చేస్తావు. నీ మాటల్లో జ్ఞానం వ్యక్తం అవుతూ ఉంటుంది, నీ మాటల్లో కొన్ని సుగుణాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. విజ్డమ్ అండ్ వర్చ్యూస్. మన కండిషన్ ఏంటో తెలుసా? విజ్డమ్ కనపడదు, వర్చ్యూస్ కనపడవు. అండ్ ఇమాజిన్ ఏ పర్సన్ స్పీకింగ్ వితౌట్ విజ్డమ్ అండ్ వితౌట్ ఎనీ వర్చ్యూ ఇన్ ఇట్. ఏ సుగుణము లేకుండా, ఏ జ్ఞానము లేకుండా మాట్లాడే మాటలను ఏమనాలి? ఒక్క మంచి క్వాలిటీ అందులో కనపడదు, ఒక మంచి అర్థవంతమైన భావగర్భితమైన మాటలు అందులో ఉండవు. ఏమనాలి? గంపలు గంపలు మూఢత్వాన్ని గుమ్మరిస్తున్నాము, మన మూర్ఖత్వాన్ని వెల్లడి చేస్తున్నాము. 15వ అధ్యాయం 23వ వచనం. 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. ఇక ఇందులో నేను చెప్పాల్సిందే ఉంది. 2 ఇంపార్టెంట్ పదాలు: సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, సమయోచితంగా మాట్లాడటం. We should really pray for this. We should really pray for this. There are some times when I really prayed for this. ప్రభా నాకు మాట్లాడటం నేర్పించు, సమయోచితమైన మాట నాకు సరిగా ఆన్సర్ చేయటం నాకు నేర్పించు, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం నాకు నేర్పించు. ఏది పడితే అది మాట్లాడేసి నేను ఇంతే, నా మాట తీరు ఇంతే, ఇంతేలు కుదరవండి. సినిమా వాళ్ళు అలా అంటారు, నేను ఇంతే అని. అది కుదరదు. సినిమా హీరో అంటాడు నేను ఇలాగే మాట్లాడతానని. అది చూడటానికి బాగుంటాయి, చెప్పడానికి బాగుంటాయి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సిన్ మై డియర్ ఫ్రెండ్స్. అది పాప స్వభావం నుంచి వచ్చే ప్రగల్భాలు పలికే అహంకారపూరితమైన మాటలు అవి. అందులో మృదుత్వం ఎక్కడుంది? అందులో సాత్వికం ఎక్కడుంది? అందులో జ్ఞానం ఎక్కడుంది? అందులో వివేకం ఎక్కడుంది? సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం రాకపోవటం కూడా గొప్ప క్వాలిటీ అని చెప్పుకుంటున్నామంటే ఏంటా భ్రష్టత్వం? పైగా ఈ లోకం ఏం చెప్తుంది? మనిషి కొంచెం కరెక్ట్గా మాట్లాడతాడు కానీ మనసు మంచిదండి. సామెతలో ఏం చెప్తుంది తెలుసా? మనసు మంచిదైతే మాట కూడా మంచిగా ఉంటుంది. మనసు మంచిదైతే మాట కూడా మంచిగా వస్తుంది. దాన్ని గొప్ప క్వాలిటీ కింద సమర్థించుకోవద్దు. నా మాట ఇంతేనండి అని మీరు అనొద్దు దయచేసి.
నేను కూడా అంటానికి వీల్లేదు. నా మాటను నేను మార్చుకోవాలి. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం నా నేర్పించు ప్రభు అని అడగటానికి ఏంటి మనకు ప్రాబ్లం? అహమా, అహంకారమా, గర్వమా? లార్డ్, ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ ప్రాపర్లీ. ఒప్పుకోలేము అది కూడా. సమయోచితమైన మాట ఎంత మనోహరము, ఎంత బ్యూటిఫుల్. రైట్ టైంలో రైట్ ఆన్సర్. భలే అన్నావయ్యా, ప్రాణం లేచి వస్తుంది కదా. టైమ్లీ అడ్వైస్. సరైన టైంలో సరైన మాట మాట్లాడితే ఎంతమంది ఆనందపడతారో తెలుసా? దేవుడు పంపించాడు ఈ మనిషిని అన్నంత ఆనందపడతారు. అది నీకు రాకపోతే అండ్ యు ఆర్ ప్లేయింగ్ ద డెవిల్స్ రోల్. దేవుడు పంపించాడు అన్నంత ఆనందం మొత్తం పోద్ది మాట్లాడటం రాకపోతే, అండ్ యు ఆర్ ప్లేయింగ్ ద సాటన్స్ రోల్. కొంతమంది మాట్లాడుతూ ఉంటే అపవాది వాడిని పూనాడా అన్నట్టుగా ఉంటుంది అనమాట. We should really pray for these, my friends. ఇది కూడా చదువుకొని క్లోజ్ చేద్దాం. 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఏం మాటలు? ఏం మాటలు? దయగల మాటలా? ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మన మాటల్లో ఏముండాలో చెప్తున్నాడండి. మృదుత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, దయ ఉండాలట, సమయోచితంగా మాట్లాడాలట, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలట, ఉపయుక్తములైన మాటలు మాట్లాడాలట, మనోహరమైన జ్ఞానాంశాలు అందులో ఉండాలట. అది దేవుడు కోరుకుంటున్న మాట తీరు. ఏ ప్రమాణంలో ఆయన అనుకున్నాడో చూడండి. మనం ఎక్కడున్నామో చూడండి. ఇది కూడా చదివి నేను సమప్ చేస్తాను. 28వ వచనం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. ఇలా మాట్లాడుతుంది. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, యుక్తంగా రెస్పాన్స్ ఇవ్వటం, యుక్తంగా ప్రత్యుత్తరం ఇవ్వటం, జాగ్రత్తగా జవాబు ఇవ్వటం. ఇది మనం కోరుకోకపోతే ఎట్లా? నీతిమంతుడి మనసు దాని మీదే ఉంటుందట. హౌ టు ఆన్సర్ ప్రాపర్లీ, హౌ టు రెస్పాండ్ ప్రాపర్లీ. చాలా జాగ్రత్తగా స్పందించాలంటే ఏం చేయాలి? జ్ఞానయుక్తంగా ప్రతిస్పందించాలంటే నేనేం చేయాలి? సమయోచితంగా మాట్లాడటం నాకు రాదు కదా, నాకు దేవుడు నేర్పించాలి కదా, దేవా నువ్వే నాకు సహాయం చేయాలని ఆధారపడాలి కదా, ప్రభు నువ్వు నాకు హెల్ప్ చేయని అడిగితే తప్పేంటి? నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ తేలిపోద్ది. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్, యుల్ ప్రే గాడ్. నీతిమంతుడు మనసు దాని మీదే ఉంటుందట. ఎలా నేను మాట్లాడాలి, ఎలా జవాబు ఇవ్వాలి, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎంత బాగుందో చూడండి. నీతిమంతుడు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. వాడు డంప్ చేసేస్తాడు మాటలన్నీ. నీతిమంతుడు ఏమో ట్రై చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి చెప్పాలా వద్దా, అనాలా వద్దా. ఏంటి అనిల్ గారు ఏం మాట్లాడలేదంటే, అదేనండి అంటే ఏమనాలని ఆలోచిస్తున్నానండి. సంయమనం. ఆగుతాడు, ఆలోచిస్తాడు. అవసరమైతే నువ్వు అన్న తర్వాత తమాయించుకొని మీరు అన్నదే కరెక్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను. విజ్డమ్. డంప్ చేయట్లేదు, కుమ్మరించట్లేదు. మనసులో ఉన్న చెత్తను అంతటిని కుమ్మరించేసి ఇది నా అభిప్రాయం అని అంటలేదు. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, దాని కొరకు మనసు పెట్టి ప్రయత్నించటం. సమయోచితంగా ఆన్సర్ ఇవ్వాలంటే ఎట్లా అని నేను కోరుకోవద్దా? వీ డోంట్ రియల్లీ లైక్ దీస్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఫాలన్ నేచర్లో ఉన్న విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఇవి మనకి ఇష్టం ఉండదు. ఇందులో మనం నెగిటివ్గా చూసినవన్నీ హీరోయిక్ క్వాలిటీస్గా ప్రపంచం చెప్తుంది.
ఇందులో మనం వర్చువస్ గా మాట్లాడుకున్నవన్నీ చేతగానితనంలాగా ఈ సమాజం చెప్తుంది. ఉల్టా ఉంది సమాజం. సామెత గ్రంథం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది, నా కుమారుడా, దిస్ ఈస్ ద వే హౌ యూ షుడ్ స్పీక్. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. మన మాటలు ఎలా పనిచేస్తాయి అనేది హృదయం నుంచి స్టార్ట్ అవుతుంది. హృదయం బాగుంటే మాటలు బాగుంటాయి, మాటలు బాగుంటే మంచి ఫలాలు ఉంటాయి. వార్నింగ్ ఏంటంటే, డోంట్ డంప్ యువర్ వర్డ్స్. తక్కువ మాట్లాడండి, సాధ్యమైతే కాపు కాసేయండి, చేతులు అడ్డు పెట్టుకోండి. అండ్ అబ్రహాం లింకన్ గారు చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేసి క్లోజ్ చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, బెటర్ టు రిమైన్ సైలెంట్ అండ్ బి థాట్ ఎ ఫూల్. మౌనంగా ఉండి ఒక మూర్ఖుని అనిపించుకోవటం బెటర్. ఏం మాట్లాడేంటి అంటే, ఏం రాదండి, తెలీదు అంటే, ఓకే ఇది తెలియదు తక్కువ అని అనుకోండి, అనుకోనే ఉండదు, నష్టమే లేదు. దాన్ టు స్పీక్ అండ్ టు రిమూవ్ ఆల్ డౌట్. మాట్లాడి నిజంగా నీకు తెలివి తక్కువవాడు అనే వాళ్ళ సందేహాలు నివృత్తి చేయటం కంటే మౌనంగా ఉండటం బెస్ట్. అర్థమేంటో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వీ స్పీక్, we prove that we are really fools. మన మాటలు మన మూర్ఖత్వాన్ని రుజువు చేస్తున్నాయి. మన మాటలు మన బుద్ధిహీనతను రుజువు చేస్తున్నాయి. మన మాటలు మన తెలివి తక్కువతనాన్ని రుజువు చేస్తున్నాయి. దానికంటే సైలెంట్గా ఉండటం బెటర్ అని అంటున్నాడు. ఇక్కడ క్లోజ్ చేస్తాను. వర్డ్స్ ఆర్ ఫ్రీ, బట్ యూ హ్యావ్ టు పే ద కాస్ట్. మాటలు ఉచితం, కానీ మూల్యం చెల్లించుకోవాలి. మాటలు ఉచితమే, మాటలో వచ్చే పర్యవసానాలకు మూల్యం చెల్లించుకోవాలి. నెక్స్ట్ సెషన్లో కూడా మాటల మీద మనం కంటిన్యూ చేస్తాము. దేర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ బుక్. బట్ ఈ రోజు వరకు మాట్లాడుకుంది నేను సమ్మరైజ్ చేస్తున్నాను. తక్కువ మాట్లాడదాం, సాధ్యం తక్కువగా మాట్లాడదాం. లెట్స్ నాట్ డంప్ అవర్ ఫూలిష్నెస్. ఏది పడితే అది మాట్లాడద్దు. విస్తారమైన మాటలో దోషం ఉంటుంది. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడండి. ఉపయుక్తములా కాదా ఆలోచించుకొని మాట్లాడదాం. లైఫ్ గివింగా, లైఫ్ కిల్లింగా, గాయం కడుతున్నామా, గాయం రేపుతున్నామా, కత్తిపోటు వంటి మాటలా, లేకపోతే స్వస్థతను చేకూర్చే మాటలా? అండ్ ఫైనల్లీ, వాట్ షుడ్ బి అవర్ ప్రేయర్? మాట్లాడటం నా నేర్పించు ప్రభువా. ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, సమయోచితంగా మాట్లాడటం, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, మృదువుగా మాట్లాడటం, సాత్వికంగా మాట్లాడటం, జ్ఞానయుక్తంగా మాట్లాడటం, దయతో మాట్లాడటం, ఎన్ని విషయాలు వచ్చినాయి చూడండి. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, అట్లీస్ట్ నా గురించి మాట్లాడుతాను, ఇవన్నీ నాకేం చెప్తున్నాయి అంటే, ఐ హ్యావింట్ యెట్ లెర్న్డ్ హౌ టు స్పీక్. మాట్లాడేస్తున్నాను, నోరేసుకొని దేశాలు తిరిగేస్తున్నాను, కానీ ఐ హ్యావింట్ యెట్ లెర్న్డ్ ప్రాపర్లీ హౌ టు స్పీక్. I really need God in this aspect. Lord, teach me how to speak. Thank you. Over to Anil.